9 ఎట్లుంది ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ నుంచి వస్తున్నారు జవాన్ నగర్ రహమత్ నగర్ బల్కంపేట ఎల్లమ్మ అంటేనే ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఎల్లమ్మ తల్లికి ఇట్లా వేషం వేయడం ఎట్లా అనిపిస్తుంది? నా ఇంట్లో ఉన్నదే ఎల్లమ్మ, నాకు అమ్మకు నాకు తల్లి. సింబల్ చేసే ఒక స్టెప్ గత 5 సంవత్సరాలు తొమ్మిది ఎట్లుంది ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ నుంచి వస్తున్నారు జవాన్ నగర్ రహమత్ నగర్ బల్కంపేట ఎల్లమ్మ అంటేనే ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఎల్లమ్మ తల్లికి ఇట్లా వేషం వేయడం ఎట్లా అనిపిస్తుంది? నా ఇంట్లో ఉన్నదే ఎల్లమ్మ, నాకు అమ్మకు నాకు తల్లి. సింబల్ చేసే ఒక స్టెప్ గత 5 సంవత్సరాలు తొమ్మిది ఎట్లుంది ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ నుంచి వస్తున్నారు జవాన్ నగర్ రహమత్ నగర్ బల్కంపేట ఎల్లమ్మ అంటేనే ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఎల్లమ్మ తల్లికి ఇట్లా వేషం వేయడం ఎట్లా అనిపిస్తుంది? నా ఇంట్లో ఉన్నదే ఎల్లమ్మ, నాకు అమ్మకు నాకు తల్లి. సింబల్ చేసే ఒక స్టెప్ గత 5 సంవత్సరాలు గజ్వేల్ నుంచి మాది గజ్వేలి. అయితే నేను ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాను. అమ్మవారి కళ్యాణం రోజు బోనం తీయడానికి ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడికి మా కమ్యూనిటీ తోటి. చాలా ఆనందం అనిపిస్తుందండి. కాకపోతే లాస్ట్ ఇయర్ ఉన్న ఫెసిలిటీ ఈ ఇయర్ లేవు. లాస్ట్ ఇయర్ కొంచెం మంచిగా రిసీవ్ చేసుకున్నట్టుండే, ఈ ఇయర్ మాత్రం లేదు. ఈ ఇయర్ కొంచెము హడావిడిగా ఉంది కాబట్టి అదొక్కటే మైనస్. చాలా మాకు ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవారి కళ్యాణం ఫస్ట్ గుర్తొచ్చేది మాకు. అమ్మవారి కళ్యాణం గుర్తొచ్చినాకనే మాకు బోనాలు. మేము బోరబండ నుంచి వస్తున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఇక్కడ బోనాలు చేస్తున్నాం. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యాలు, ఓడి బియ్యాలు, చీరసారలతోని మేము ఆనందాలతోని డోలు సన్నాయిలతో అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాం, బోనాలు ఎక్కిస్తాం. అమ్మవారి కళ్యాణం చూస్తాం. కళ్యాణం చూసుకున్న తర్వాత అమ్మవారికి బోనాలు ఎక్కిస్తాం. ఎక్కడెక్కడి నుంచో జనాలు, రాష్ట్రాల నుంచి జనాలు అమ్మవారిని చూడడానికి వస్తారు. అదే జనాలు మమ్మల్ని చూస్తారు. మాకు ఒక ఆనందంగా ఉంటుందండి ఇది. బలకంపేట అమ్మవారి కళ్యాణం అంటే ఇక్కడనే కాదండి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి, ప్రతి ఒక్క దేశం నుంచి అందరూ అమ్మవారిని చూడడానికి వస్తారు. అది ఒక ఆనందం, చెప్పలేని ఆనందం అండి. ఎప్పుడు ఎక్కడ జరగదు ఇది, ఎక్కడా లేదు, ఇంత ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు. ఇట్లా బలకంపేట ఎల్లమ్మకు ఇంత ఆనందంగా అంగరంగ వైభవంగా కళ్యాణం జరగడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. చాలా మహిమగల తల్లి. ఇప్పుడు జనాలంతా అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తేనే కదా అమ్మవారిని చూడడానికి వచ్చింది. అంతే, మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. చెప్తున్నా కదా, మాకు ఎన్ని బాధలు ఉన్నా కూడా అమ్మవారి ఆషాఢ మాసం వచ్చింది, అమ్మవారి కళ్యాణం వచ్చిందంటే మీకు ఆనందంగా ఉంటాం మేము. తెలంగాణ అంటేనే, తెలంగాణలో మొదటి పండుగ, అందరూ ఆనందపడే పండుగ ఏంటంటే బోనాల పండుగ. హైదరాబాద్ అంతా జోరు మీద ఉంటది. ఇక మాకు ఆనందంగా ఉంటుంది. ఏర్పాట్లు అంటే ఏమో, అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లనే ఉందండి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగనే ఉంది, ఏమో మారలేదు. గజ్వేల్ నుంచి మాది గజ్వేలి. అయితే నేను ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాను. అమ్మవారి కళ్యాణం రోజు బోనం తీయడానికి ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడికి మా కమ్యూనిటీ తోటి. చాలా ఆనందం అనిపిస్తుందండి. కాకపోతే లాస్ట్ ఇయర్ ఉన్న ఫెసిలిటీ ఈ ఇయర్ లేవు.
లాస్ట్ ఇయర్ కొంచెం మంచిగా రిసీవ్ చేసుకున్నట్టుండే, ఈ ఇయర్ మాత్రం లేదు. ఈ ఇయర్ కొంచెము అడావిడిగా ఉంది కాబట్టి అదొక్కటే మైనస్. బల్కంపేట ఎల్లమ్మ అంటేనే కళ్యాణంలో ప్రత్యేకత ఎట్లా అనిపిస్తుంది చాలా మాకు ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవారి కళ్యాణం ఫస్ట్ గుర్తొచ్చేది మాకు. అమ్మవారి కళ్యాణం గుర్తొచ్చినాకనే మాకు బోనాలు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బోరబండ నుంచి వస్తున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఇక్కడ బోనాలు చేస్తున్నాం. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యాలు, ఓడి బియ్యాలు, చీరసారలతోని మేము ఆనందాలతోని డోల సన్నాయిలతో అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాం, బోనాలు ఎక్కిస్తాం. అమ్మవారి కళ్యాణం చూస్తాం, కళ్యాణం చూసుకున్న తర్వాత అమ్మవారికి బోనాలు ఎక్కిస్తాం. ఎక్కడెక్కడి నుంచో జనాలు, రాష్ట్రాల నుంచి జనాలు అమ్మవారిని చూడడానికి వస్తారు, అదే జనాలు మమ్మల్ని చూస్తారు. మాకు ఒక ఆనందంగా ఉంటుందండి ఇది. అంటే బల్కంపేట అమ్మవారు అంటేనే కళ్యాణం ఎంతో ప్రత్యేకం. ఎట్లా అనిపిస్తుంది ఇంత జనాలు ఎక్కడెక్కడి నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వస్తున్నారు? బల్కంపేట అమ్మవారి కళ్యాణం అంటే ఇక్కడనే కాదండి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి, ప్రతి ఒక్క దేశం నుంచి అందరూ అమ్మవారిని చూడడానికి వస్తారు. అది ఒక ఆనందం, చెప్పలేని ఆనందం అండి. ఎప్పుడు ఎక్కడ జరగదు ఇది, ఎక్కడా లేదు, ఇంత ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు. ఇట్లా బల్కంపేట ఎల్లమ్మకు ఇంత ఆనందంగా అంగరంగ వైభవంగా కళ్యాణం జరగడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. చాలా మహిమగల తల్లి. ఇప్పుడు జనాలంతా అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తేనే కదా అమ్మవారిని చూడడానికి వచ్చింది, అంతే. మాకు చాలా ఆనందం అనిపిస్తుంది, చెప్తున్నా కదా. మాకు ఎన్ని బాధలు ఉన్నా కూడా అమ్మవారి ఆషాఢ మాసం వచ్చింది, అమ్మవారి కళ్యాణం వచ్చిందంటే మీకు ఆనందంగా ఉంటాం మేము. తెలంగాణ అంటేనే, తెలంగాణలో మొదటి పండుగ, అందరూ ఆనందపడే పండుగ ఏంటంటే బోనాల పండుగ. హైదరాబాద్ అంతా జోరు మీద ఉంటది. ఇక మాకు ఆనందంగా ఉంటది. ఏర్పాట్లు అంటే ఏమో, అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లనే ఉందండి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగనే ఉంది, ఏమో మారలేదు. ప్రభుత్వం ఏమో వాళ్ళు మారిలేమో కానీ పనులు అయితే ఏం మారలేదు, ఎక్కడనే ఉన్నాయండి.